హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి నుండి పేజ్ 13 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలో చార్జ్‌మెన్ ఎలక్ట్రానిక్స్, చార్జ్‌మెన్ మెకానికల్, చార్జ్‌మెన్ కెమికల్, చార్జ్‌మెన్ ఎలక్ట్రికల్ పోస్టుల కోసం డీటెయిల్ వీడియో అలాగే ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనం ఒకసారి డీటెయిల్‌గా చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే చార్జ్‌మెన్ ఎలక్ట్రానిక్స్ నుంచి 2 పోస్టులకి, చార్జ్‌మెన్ మెకానికల్ నుంచి 2 పోస్టులకి, చార్జ్‌మెన్ కెమికల్ నుంచి 1 పోస్టు, అలాగే చార్జ్‌మెన్ ఎలక్ట్రికల్ నుంచి 2 పోస్టులకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఈ వేకెన్సీస్‌కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం అడిగారో ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే చార్జ్‌మెన్ ఎలక్ట్రానిక్స్‌కి మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. చార్జ్‌మెన్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ మనకి CR12125 చార్జ్‌మెన్ ఎలక్ట్రానిక్స్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. డిప్లొమా ఎలక్ట్రానిక్స్‌లో చేసుంటే మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోగలరు. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు డిగ్రీలో కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో దీనికి మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. రిజర్వేషన్ వైజ్ ఇక్కడ మనం చూసుకుంటే చార్జ్‌మెన్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి వయసు మనం చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఓబీసీకి ఒక పోస్టు, యూఆర్కి ఒక పోస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓబీసీ వాళ్ళు 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు. అలాగే జనరల్ క్యాండిడేట్స్ 18 నుంచి 30 సంవత్సరాల లోపు అప్లై చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం పోస్ట్ చూసుకుంటే చార్జ్‌మెన్ మెకానికల్ మనం చూసుకుంటే డిప్లొమా మీరు మెకానికల్లో చేసి ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉండేలా ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో ఈ పోస్ట్ మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఈ మెకానికల్ మనకు వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సేమ్ అండి, ఏజ్ లిమిట్ చార్జ్‌మెన్ అన్ని పోస్టులకి 18 మినిమమ్, అలాగే మాక్సిమం 30 సంవత్సరాలు. జనరల్ కేటగిరీస్ ఇన్ కేస్ రిజర్వేషన్ అగైనిస్ట్ ఉంటే మీకు ఏజ్ లిమిట్ అయితే పెరగడం జరుగుతుంది. సో మనకి మెకానికల్ వచ్చేసరికి ఎస్సీకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఎస్సీకి అగైనిస్ట్ అప్లై చేసుకునే వాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే మరొక పోస్ట్ మనకి జనరల్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. సో దీనికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటే మీరు అప్లై చేసుకోగలరు. అలాగే ఇప్పుడు చార్జ్‌మెన్ కెమికల్ మనం డీటెయిల్‌గా చూద్దాం. ఇక్కడ చార్జ్‌మెన్ కెమికల్ మనం చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లో డిప్లొమా మీరు కెమికల్ ఇంజినీరింగ్‌లో చేసి ఉండాలి. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోగలరు. ఈ పోస్ట్ మనం చూసుకుంటే ఒక పోస్ట్ జనరల్‌లో అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోగలరు. జనరల్‌లోనే మనకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్‌మెన్ ఎలక్ట్రికల్ మనం చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉంటే మీరు అప్లై చేసుకోగలరు. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఈ చార్జ్‌మెన్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. చార్జ్‌మెన్ ఎలక్ట్రికల్ మనం చూసుకుంటే 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఒక పోస్ట్ వచ్చేసరికి మనకి ఎస్సీలో ఉండడం జరిగింది. అలాగే ఒకటి జనరల్ కేటగిరీలో. ఎస్సీలో వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు మీరు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే జనరల్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోగలరు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ మీకు అవైలబుల్‌గా ఉండడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 జూన్ 25. సో ఇది చార్జ్‌మెన్ నుంచి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ నోటిఫికేషన్. ఇది వచ్చేసరికి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదే ఆర్గనైజేషన్ పేరు మనం చూసుకుంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ DGQA నుంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.